న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో 37.5 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు విద్య, వైద్యంతో పాటు నీటి పారుదల అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి 100 సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు. నేను పార్టీ మారింది ప్రజల కోసం, నా నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం. నేను ఏ పని అయినా గుడ్డిగా చెయ్యను అని అన్నారు పోచారం. ముఖ్యంగా సమాజంలో అనేక అవసరాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అవసరాలు, అందరికి ఉపయోగపడే అవసరాలు విద్య, వైద్యము, నీటిపారుదల, తాగునీటి రంగం, విద్యుత్ రంగం, రవాణా రంగం. ఈ రంగాలు అందరికీ అవసరమైన రంగాలు. మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి, మంచి సిమెంట్ వాడండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి. ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి, ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం అనుకుని వదిలిపెట్టకండి. ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ తీయడం, ఫౌండేషన్ వేయడం. ఎందుకంటే మళ్ళా ఇది కట్టిన అవకాశాన్ని 100 ఏళ్ళు ఉండాలి. కొంతమంది గాలి గాలికి మాట్లాడతారు. ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు కుటుంబం కోసం పార్టీ మారిందని. నా కుటుంబం కోసం నేను పార్టీ మారే అవసరం లేదు. నేను ఏ పని చేసి ఆలోచన చేసి చేస్తాను. గుడ్డి చేయను. నేను నా కోసం కలుస్తలేను, నేను పదవి కోసం వస్తలేను, నేను నా ప్రజల కోసం వస్తున్నాను, నా కాన్షియన్స్ కోసం వస్తున్నాను. ఎవడెవడో తెలిసినోడు బొంగరం తాడు బొంగరం ఏదో మాట్లాడతాడు. నీకు ఏం తెలుసు ఇవన్నీ? బాధ్యత ఉంటే మాట్లాడారు. ఆగా మాట్లాడేటోడు శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం కోసం పార్టీ. నా కుటుంబం కోసం నాకేం అవసరం పార్టీ మాట్లాడడానికి? నా ఒక కుటుంబం, నా కాన్సెన్స్ నా కుటుంబం. అందుకే మారాను. 797 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ నా కుటుంబ సభ్యులే. వాళ్ళ కోసం మారాను, ఇవన్నిటి కోసం మారాను.